ఇస్తాను తరగతి వెళ్తాం. స్టేజ్ దీంట్లో ఒక రియలిజం దీంట్లో ఉంటుంది. అంటే దానికి నా మిత్రుడు ఎల్వి శ్రీరామ్ గారు ఒక చెప్పిన బ్యూటిఫుల్ కొటేషన్. ఇప్పుడు టీవీ దాన్ని మనం చిన్న దాంట్లో క్యాప్చర్ చేస్తాం, లైఫ్ని యాజ్ ఇట్ ఈస్గా చూపెట్టేది నాటకం, స్టేజ్. అంటే దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపించేది సినిమా. సో ఎందుకంటే మీరు స్టేజ్ యాక్టింగ్ కానీ లేకపోతే స్టేజ్ డైరెక్షన్లో కానీ ఉండేది ఏంటంటే మీరు ఎక్కువ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఫిల్మ్ దీంట్లో మీరు క్లోజప్ ఇవన్నీ పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి సటలిటీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మనం స్టేజ్లో కూడా కొన్నిసార్లు డైలాగ్ రూపంలో చెప్పే మాటలను కూడా మనం థియేటర్కి వచ్చేసరికి విజువల్ స్టోరీ టెల్లింగ్ ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఎక్స్పోజిషన్ మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీ తెల్ల చొక్కా చాలా బాగుందని, మీ కళ్ళ చొక్కా బాగుందని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది కనపడుతూ ఉంటుంది. అది రేడియో ప్లేకి వచ్చే డిఫరెన్స్ వస్తుంది. ప్లేలో కొన్నిసార్లు ఏమిటంటే మనం ఎగ్జాగరేటెడ్ దీంట్లో మనం చెప్తాం, ఎందుకంటే ఆ చివరి వ్యక్తికి కూడా కనిపించాలి మన తలకు మూమెంట్ అన్నదానికోసం కొంచెం ఎక్స్ట్రా ఇది చేస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ ఫ్రమ్ స్టేజ్ అనిపిస్తుంది. అంటే ఉన్న సమాజంలో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చేస్తుంది నాటకం. ఇది మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకొని వెళ్ళగలిగే అవకాశం, సౌలభ్యం సినిమాలో ఉంటుంది. దట్ ఈస్ అన్సెటిల్. మనం స్క్రిప్ట్ రైటింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం సార్. పుష్పక విమానంలో స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఎలా ఉంటుందా అనేది నా డౌట్ సార్. విజువల్ స్టోరీ టెల్లింగ్ అనేది కీ పాయింట్ అండ్ దట్స్ వాట్ యాక్చువల్లీ. ఒకప్పుడు సైలెంట్ ఎరా నుంచే వచ్చింది మనకు సినిమా అనేది. నేను నా ఫస్ట్ ఫిల్మ్ సైలెన్స్ ప్లీజ్ అనే సినిమా, మీ సెన్స్ పుష్పక విమానం అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. నా ఫస్ట్ ఫిల్మ్ సైలెంట్ ఫిల్మ్. దానికి సైలెన్స్ ఎందుకు అని అంటే ఒక మూగ చెవిటి అమ్మాయి అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కథ. వాళ్ళ కమ్యూనికేషన్ అంతా సైకిల్లోనే ఉంటుంది. ఆ బీజం పుట్టడానికి రీజన్ కూడా మన ఎంవిపి కాలనీ. ఎంవిపి కాలనీలో శాంతినికేతన్ ఇది ఉంది, డెఫెన్ న్యూడ్ స్కూల్ ఉంది. నేను ఎంవిపిలోనే ఉండేవాడిని. నేను బస్సు ఎక్కాను, 900 బస్సు. ఆ దీంట్లో ఆ శాంతినికేతన్ పిల్లలందరూ కూడా ఎక్కారు. సో 20 మంది పిల్లలు. వాడు చాలా బ్యూటిఫుల్ కమ్యూనికేషన్. మాటలు వచ్చిన ఒక 10 మంది కూర్చొని అందరూ డెడ్ సైలెన్స్. మాటలు వచ్చినప్పుడు ఒక్కడు మాట్లాడట్లేదు. మాటలు రాని ఈ పిల్లలు అద్భుతంగా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉన్నారు. బస్ అంతా సైలెంట్గా ఉంది. అదే నా సైలెన్స్ ప్లేస్ టైటిల్ తాలూకా ఇది. ఒక అందమైన కథ, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్పడానికి డైలాగ్స్ అక్కర్లేదు అని నాకు ఆ రోజు అనిపించింది. అందుకే నేను నా ఫస్ట్ ఫిల్మ్ సైలెన్స్ ప్లీజ్ అనే సినిమా. అది తీసిన తర్వాత నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఈ పిల్లలందరికీ ఆ సినిమా చూపించాలి. ఒక్క షో అయినా పర్వాలేదు, ఒక్క థియేటర్లో అయినా పర్వాలేదు, ఈ పిల్లలందరికీ సినిమా చూపించాలి. ఎందుకంటే నన్ను ఇన్స్పైర్ చేశారు టు బి ఏ ఫిల్మ్ మేకర్. గీత్ సంగీత్ థియేటర్లో August 15th నేను ఒక షో అంటే ఒక 1 వీక్ నేను థియేటర్ తీసుకున్నాను. సో August 15th అనగానే 2001 సార్, 2001 నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది ఈ August 15th. ఓకే, అంటే 20 ప్లే అనేది ఏం లేదు, ఒక స్టోరీని మీరు ఎక్కడి నుంచి మొదలు పెడితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నది. మళ్ళీ మీకు తెలిసిన విషయాన్ని, అందరికీ తెలిసిన విషయాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పాలి, తెలియని విషయాన్ని క్లియర్గా చెప్పాలి. ఇది కూడా నేను నా ఫ్రెండ్ ఎల్వి శ్రీరామ్ గారితో మాట్లాడుకునేటప్పుడు వచ్చిన ఒక అద్భుతమైన ఒకే. తెలియని విషయాన్ని చాలా సింపుల్గా చెప్పాలి, ఆల్రెడీ తెలిసిన విషయాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. ఆ ఇంట్రెస్టింగ్గా చెప్పడమే స్క్రీన్ ప్లే. రామాయణం అందరికీ తెలుసు, దీన్ని మనం ఎన్ని రకాలుగా మొదలు పెట్టచ్చు అంటే స్క్రీన్ ప్లే అనేది ఇంకొక టెక్నిక్. మీకు అందరికీ స్టోరీ నేరేషన్లో ఎలా కావాలి అంటే మీరు ఎవరైనా ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి కథ చెప్తున్నప్పుడు, మీరు హీరోకి కథ చెప్తున్నప్పుడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్తూ ఉంటారు. అదే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నా రామాయణం అదే తీసుకున్నా ఎగ్జాంపుల్, రావణాసుడికి కథ చెప్పాలనుకోండి. రావణాసుడు చేసే క్యారెక్టర్కి, సార్ మీరు లంకకి కింగ్ సార్, మీ సిస్టర్కి ఎవరు ముక్కు వస్తారు సార్, మీకు కోపం వచ్చింది సార్, మీరు వెళ్ళారు. ఈ నేరేషన్లో స్టోరీ చెప్తారు. రావణాసుడి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ చెప్తారు. రాముడికి కథ చెప్తున్నప్పుడు, సార్ మీరు అయోధ్య కింగ్ సార్, మీరు ఇలా సార్ మీ ఫాదర్ కోసం అన్నీ వదిలేశారు సార్, మీరు బయలుదేరారు, ఇలా వచ్చారు. సో మీ నేరేషన్లో స్క్రీన్ ప్లే ప్రతి క్యారెక్టర్కి కూడా స్క్రీన్ ప్లే మారిపోతుంది. స్క్రీన్ ప్లే అంటే మీరు ఒక డైరెక్టర్ స్క్రీన్ ప్లే ఒకటి ఉంటుంది, బట్ ఆర్టిస్ట్ నేరేషన్ కూడా ప్రతిసారి మీరు స్క్రీన్ ప్లే మార్చుకుంటూ ఉండాలి. లేకుండా మీరు అయోధ్యలో మొదలుపెట్టారు అనుకోండి, నేను రావణాసురుడిని కూర్చున్నాను, అయోధ్యలో సార్ రాముడు సార్ పెద్ద రథం సార్ ఎక్కారు సార్, మంచి బ్యూటిఫుల్ అమ్మాయి సార్, సీతను సార్ మ్యారేజ్ చేసుకున్నాడు.
ఇంకా నేను ఎక్కడ అంటాడు, ఇంతసేపు అయిపోతుంది, అందరూ వస్తున్నారు, నేను కనిపించింది ఏంటి అంటాడు. వీల్ బి రెస్ట్లెస్. అది సరేనమ్మా, ఏంటి నేనేమిటి అంటే, సార్ వస్తారు సార్, మీరు తర్వాత వస్తారు సార్ సెకండ్ హాఫ్. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. బికాస్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన చుట్టూ ప్రపంచాన్ని ఊహించుకుంటాడు. నేను లేకపోతే నాకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచం లేనట్టేగా. సో ఐఎమ్ ద సెంటర్ పాయింట్ ఫర్ మై వరల్డ్. మీరు ఏమన్నా చెప్పండి, నేనేం ఆలోచించుకుంటాను, నేను ఎక్కడి నుంచి బయలుదేరాలి, నేను ఎక్కడికి రావాలి, నేను ఎవరి క్లాస్ చెప్పాలి, ఇది నేను చూసుకుంటాను. సో స్టోరీ స్టార్ట్స్ విత్ మీ. మీరు మీ దీంట్లో ఆలోచించుకుంటారు, ఓకే నేను వరంగల్లో బస్ ఎక్కాలి, ఇక్కడికి వెళ్ళాలి, వెళ్తే వీళ్ళు వస్తారనమాట. మేమంతా సెకండరీ, థర్డ్, ఫోర్త్ క్యారెక్టర్స్ తప్ప మీరే ఫస్ట్ క్యారెక్టర్. దట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు గివ్ స్క్రీన్ ప్లే నేరేషన్. అది గుర్తుపెట్టుకోండి. ఒకటి, ప్రొడ్యూసర్కి ఇచ్చేటప్పుడు స్టోరీ నేరేషన్ ఇచ్చాము, తర్వాత ఏం చెప్తాడు, బాగుందమ్మా మీ కథ హీరోకి చెప్పండి అన్నప్పుడు హీరో గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్తారు. హీరోయిన్కి చెప్పండి అంటారు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటారు, మీరు ఇదమ్మా, మీరు నేపాల్ క్వీన్, మిమ్మల్ని ఒక అబ్బాయి చూడడానికి వస్తాడు, మీకు నచ్చాడు అని సీత గారికి కథ చెప్తారు మీరు. సో ఎవరి దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి మొదలు పెట్టడమే స్క్రీన్ ప్లే. ఓకే, దట్ యూ ఆల్వేస్ నీడ్ టు హ్యావ్ 3-4 స్క్రీన్ ప్లేస్ ఫర్ యువర్ ఓన్ స్టోరీ. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. ఈ వైజాగ్ వీధుల్లోనే ఆ కళల్లో నింపుకొని మనసులో పెట్టుకొని ఎలాగైనా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అన్న ఆలోచించిన వాళ్ళలో ఒకటిగా, మీ ప్లేస్లో ఉన్న ఒక వ్యక్తిగా నన్ను నేను ఐడెంటిఫై చేసుకుంటూ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మీరు రావాలి ఇండస్ట్రీకి, నాకు ఎక్కడో ఒక దగ్గర కనిపించాలి అని కోరుకుంటున్నాను. ఒక్క చిన్న అనెక్డోట్ తోటి ఎండ్ చేస్తాను. నేను ఏదో ఒక ఫిల్మ్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేశారు, వెళ్ళాను. నా ఫ్రెండ్ తోటి అన్నాను, ఈ ఆర్టిస్ట్ చాలా బాగా చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏదన్నా మంచి సినిమా చేయాలి కుర్రాడితోటి అని. నా కుర్రాడు నా దగ్గరికి వచ్చాడు, వచ్చి సార్ బాగున్నారండి, మీకు ఏదన్నా ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి సార్, నేను ఆడిషన్ ఇస్తాను. మీరు ఆడిషన్ అంటే ఆల్రెడీ యూఆర్ ప్రూవెన్ ఆర్టిస్ట్ అని నేను చెప్పాను. లేదు సార్, ఐ వాజ్ యువర్ స్టూడెంట్. నేను హెచ్సియులో ఒక గంగపుత్రుడు సినిమా అయిన తర్వాత దే ఇన్వైటెడ్ మీ ఫర్ ఏ క్లాస్. ఇట్ వాజ్ ఎ 2 hours సెషన్. మాట్లాడాను, ఫిల్మ్ మేకింగ్ డెవలప్మెంట్ దానికి సంబంధించినది అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయిపోయాను. దట్స్ లాంగ్ బ్యాక్. సో దెన్ హీ టోల్డ్ మీ, ఎక్కడో ఉన్నాడు అతను ఈ స్టూడెంట్స్లోనే. హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ మై స్టూడెంట్. అండ్ అతను మల్లేశం హీరో ప్రియదర్శన్. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు సీ. అలాంటి మెరకలు ఏదో జరగాలి. ఇక్కడ ఎవరెవరు గెస్ట్లో అన్నప్పుడు స్వాతి పేరు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో ప్రౌడ్. సో షీఈ్ మై డాటర్, లైక్ యూ ఆర్ మై స్టూడెంట్, ఆర్ నా టీమ్ మెంబర్. ఫీల్ సో హ్యాపీ కదా. అలాగే మీరు కనిపించి సార్, ఇక్కడ నేను ఒక మిత్రుడు కనిపించాడు, నేను సార్ మీరు రొమాంటిక్ క్రైమ్ కదా షూటింగ్ చేసింది మా షోరూమ్లో చేశారు సార్. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ వీ వాంట్. ఇలాంటి ఇంటరాక్షన్సే కదా లైఫ్ని ఎన్రిచ్ చేసేది. 12 సంవత్సరాల మెమరీ అతను నాకు చెప్పడం, ఇలాంటి మెమరీస్ నాకు మీ నుంచి కావాలి. ఏదో ఒక లొకేషన్లో నేను వచ్చి సినిమా ఎక్కడ షూటింగ్ జరుగుతుందంటే సార్ నేనే సార్ రైటర్ అని చెప్పి మీరు రండి కూర్చోండి, నాకు దిస్ ఇస్ వాట్ కదా, ఇది కదా కావాలి. ఆ ప్రౌడ్ మూమెంట్స్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఏదో ఒక రోజు ఆ మూమెంట్ వెళ్ళాలి. దట్ ఈస్ ద ప్రామిస్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ యూ. ఓకే, అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్ శ్రీ కమల్ రెడ్డి గారికి కూడా నమస్కారం అండి. నా పేరు అన్వేషరావు అండి, యాక్టర్ అండ్ రైటర్ అండి. అంటే ఈ మధ్య రైటర్ నేను బేసికల్గా యాక్టర్ అండి. అదొక కాలనీ ఊరు చివరన ఉంది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కాలనీలో మార్నింగ్ ఫస్ట్ షాక్లో ఏమైందంటే శ్రీనివాసరావు గారు అనే ఒక 65 ఏళ్ల రిటైర్డ్ పర్సన్ ఒక నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ నెట్వర్క్ చేసి చదువుతాడు, షాక్ అవుతాడు, అలా పక్కన చూస్తాడు. సేమ్ నోటీసు 43 సంవత్సరాలు ఉన్న తారా ఒక ఆవిడకి వస్తుంది. ఆవిడ కూడా నోటీస్ చదువుతుంది, షాక్ అవుద్ది, ఒక్క నిమిషం ఆలోచిస్తుంది ఏం చేయాలా అని చెప్పి. సేమ్ నోటీసు ఒక 20 సంవత్సరాలు ఉన్న కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి కూడా వస్తుంది. ఆమె కూడా చదువుతుంది, భయంతోటి ఆలోచిస్తుంది ఏంటిది అని చెప్పి. సేమ్ ఆ అమ్మాయిల పక్క చూసేసరికి సేమ్ నోటీసు ఒక ప్రెగ్నెంట్కి, గర్భిణికి కూడా వస్తుంది. ఈవిడ కూడా ఆలోచిస్తుంది. వాళ్ళ ఆయన ముఖం చూసి ఏంటిది ఏం చేయాలని చెప్పేసట్టుగా క్వశ్చన్ మార్క్ వేస్తుంది. కట్ చేస్తే ఈ శ్రీనివాసరావు గారు 65 ఏళ్ల వ్యక్తి
భార్యతో ఆ కాలనీలో ఇంట్లో ఉంటారు, పిల్లలేమో అమెరికాలో ఉంటారు. వాడి బతికి వీళ్ళు పట్టించుకోరు. ఈయన సరే బతుకు తెరువు కోసము వచ్చే పెన్షన్ చాలాక ఆయన రోజు బస్ మీద వెళ్ళి చిన్న జాబ్ చేసుకుంటాడు. ఇది ఒక స్టోరీ రన్ అవుతుంటుంది. అలాగే తారా అని 42 సంవత్సరాల ఒక ఎక్స్ సస్పెండ్ చేయబడ్డ ఒక క్రైమ్ అంటే సిబిఐకి సంబంధించిన ఒక ఎంప్లాయీ, ఆవిడ కూడా తన కేసు గురించి డిస్కస్ చేసుకోవడం కోసం రోజు బస్సులోనే పెడుతుంది ఆవిడ కూడా. అలాగే ఈ 20 సంవత్సరాల కాలేజీ గర్ల్ కాలేజీకి అని వెళుతూ ఉంటుంది. తిని ఈవిడికి ఒక చిన్న లవ్ ట్రాక్ లవర్ కూడా ఉంటారు. ప్యారలల్ గా ఈ గర్భిణీ స్త్రీ వాళ్ళ హస్బెండ్ కొద్దిగా చిన్న జాబ్ చేస్తాడు. అది ఇన్కమ్ సరిపోక ఏం చేస్తారంటే ఈవిడ కూడా జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈవిడ కూడా రోజు వెళుతుంటారు. వీళ్ళ నలుగురికి కామన్ పాయింట్ ఏంటంటే ఆ కాలనీ ఊరు చివరగా డెవలపింగ్ లో ఉండడం బట్టి ఆటో యాక్సెస్ తక్కువ ఉంటాయి, అలాగే బస్సు యాక్సెస్ కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఆ బస్ స్టాప్ కి వెళ్ళి రోజు చుంచుగా వచ్చే 1-2 బస్సుల్లోనే మాక్సిమం వెళుతూ ఉంటారు. అలా జరుగుతున్నప్పుడు ఒక రోజు ఏమవుతుందంటే అనుకోకుండా వీళ్ళ నలుగురు కూడా లాస్ట్ సీట్ లో కూర్చుంటారు. ఒక రోజు బస్సు ట్రావెల్ అవుతూ ఉంటుంది. కొన్ని దూరం వెళ్ళేటప్పటికి ఈ శ్రీనివాసరావు గారికి కాళ్ళకి ఒక మూట తగులుతూ ఉంటుంది. మూట తగులుతుంటే ఈయన పెద్ద పట్టించుకోడు, ఎవరు మర్చిపోయి ఉంటారు అని చెప్పి పట్టించుకోరు. కాసేపు గది మూట వచ్చి తారా గారికి కూడా తగులుతుంది. తగిలితే అక్కడ చూసేసరికి ఆ మూటలోంచి ఒక నోటు కట్ట కింద పడిపోతుంది. పడిపోయేసరికి ఈయన డబ్బులు ఉన్నది అని చెప్పి తీసి చూస్తుంది. ఆల్రెడీ కొంచెం ఇన్వెస్టిగేషన్ అయి ఉండదు కాబట్టి ఈ మూట ఏంటి, ఈ డబ్బు ఏంటి, ఎందుకు వచ్చింది ఏంటనుకుంటది. ఈ నలుగురు దాని అంతా చూస్తుంటారు కానీ పెద్ద పట్టించుకోరు. ఇంతలో కొంచెం మిగిలినప్పటికీ బస్సు కొంచెం అదే ఎక్కువ జనాలు ప్లేస్కి వెళుతుంది అనమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక లెటర్ కూడా పడుతుంది ఆ మూట నుంచి బయటికి. సరే ఆ లెటర్ తీసి చదువుతా లెటర్ ఎలా ఉంటుందంటే మీకు డబ్బులు చాలా అవసరం, ఎందుకంటే మీ ఇళ్ళకి నోటీసులు వచ్చినాయి, మీకు ఇప్పుడు ఈ డబ్బు చాలా అవసరం కాబట్టి ఈ మూట ఇక్కడ నేను పెట్టాను. మీరు సింపుల్ చేయాల్సింది ఏంటంటే మీ నలుగురు ఒకటయ్యి ఈ మూటని పంచుకోండి. దీంట్లో 200 లక్షల రూపాయలు ఉన్నాయన్నట్టుగా ఒక లెటర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టన్ అవుతుంది ఒక నిమిషం. డబ్బు ఆ డబ్బుని ఏం చేయాలి, మన అవసరానికి వాడుకోవాలా లేకపోతే గవర్నమెంట్ ఇవ్వాలా అనేది సంథింగ్ డిస్కషన్ అవుతూ ఉంటది. సరే ఏదో చేద్దామని చెప్పి ఈ క్యాష్ మీద ఉంచుకుంటారు. అనుకోకుండా నెక్స్ట్ ఫ్యూ డేస్ తర్వాత కూడా సేమ్ విధంగా ట్రావెల్ చేస్తున్నప్పుడు సేమ్ ఇంకో అలాగే మూట తగ్గుతుంది. ఆ మూట ఏంటంటే ఆ మూటలో శవం ఉంటుంది. అలా రిటర్న్ వస్తున్నప్పుడు ఏం చేయాలి అందులో మీ సేమ్ లెటర్ ఉంటుంది అనమాట. ఈ శవాన్ని మీరు మాయం చేయగలిగితేనే ఆ క్యాష్ మీరు వాడుకోవాలి, లేకపోతే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కారణం అయిపోతారంటారు. సో ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే ఆ కాలనీలో గతంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ రన్ చేస్తుంటాడు ఒక బిజినెస్ పీపుల్. అతను ఏం చేస్తాడంటే గవర్నమెంట్ దాన్ని తీసుకుంటాడు కానీ ఆ ఫ్యాక్టరీ సరిగా రన్ అవ్వకపోవడం వల్ల దాన్ని క్లోజ్ చేసి గవర్నమెంట్ మళ్ళీ ఆ స్థానాన్ని వెనక్కి తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక ప్రిమైస్ సెట్ చేశారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రిమైస్. అంటే కొన్ని విజువల్స్ కళ్ళ ముందుకు ఇవ్వడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం చేశారని మాత్రం చెప్తాను. సో ఐ కుడ్ సీ నౌ నేను లొకేషన్ స్కౌట్ చేసుకోవాలి యాజ్ అ డైరెక్టర్. నేను చూస్తాను ఓకే ఊరి చివరి ఇది ప్లేస్ ఉంది, ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. అందులో మీరు అక్కడ బస్ స్టాండ్లో ఉంటారు అనేది అది అక్కడ మిస్ చేసి బస్ స్టాండ్లో వాళ్ళు కూర్చొని ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు సేమ్ నోటీస్ని నలుగురు చూస్తుంటారు అన్నది మీరు చెప్పాలనుకున్న దాంట్లో మీ టైం లైన్ మీరు క్రాస్ అవ్వడానికి మేజర్ దాన్ని ఎక్స్పోజిషన్ అంటారు. యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మోర్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు కొన్నిసార్లు మనకు సరిపడినంత టైం దొరకపోవచ్చు. సో ఆ ఎక్స్పోజిషన్ని కొంచెం మినిమైజ్ చేసుకుంటే ఆ క్యారెక్టర్స్. అండ్ నాకు మెయిన్ మీరు ఒక దువిధ అంటాం, ఒక రైట్లో క్యాష్ వచ్చింది పంచుకోవాలి, దాంతోపాటు ఒక రిస్క్ కూడా వచ్చింది. ఆ రిస్క్ తీసుకుంటేనే ఈ క్యాష్ పొందగలరు అనేది లాక్, మీరు వేయాలనుకుంటున్న లాక్. దట్స్ వాట్ ఐ కుడ్ అండర్స్టాండ్. బట్ మెయిన్ ఆస్పెక్ట్ ఏమిటి అంటే వాట్ ఈస్ ద రిలవెన్స్? ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడానికి ఆ సీక్వెన్స్కి ఏమైనా రిలవెన్స్ ఉందా, లేకపోతే నలుగురు క్యారెక్టర్స్ అలా ఉన్నాయి,
ఇవన్నీ కూడా స్టోరీకి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అవ్వాలి అనేది ఒక ప్రిమైస్ మనం ఇచ్చినప్పుడు ఏదైనా మనం ఒక క్లోజ్అప్ పెడితే, దట్స్ వాట్ యాక్చువల్లీ దే సే స్క్రీన్ ప్లే, మీరు ఒక షాట్ పెట్టారు అంటే దానికి రెలవెన్స్ ఉండాలి. ఒక గన్ను చూపించి అందులో బుల్లెట్ కనిపించిందంటే ఎక్కడో ఒక దగ్గర గన్ను పేలాలి, లేకపోతే అది ఎందుకు చూపించామనే ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు మిగిలిపోతుంది. ఇఫ్ యూ షో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని చూపించినప్పుడు దాని తాలూకా స్టేక్ ఏదో ఉండాలి. ఒక అతను రిటైర్ అవుతున్న అతని తాలూకా స్టేక్ కాంట్రిబ్యూషన్ ఏదో ఉండాలి. సో ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక రెలవెన్స్ టు ద స్టోరీ పాయింట్ మనం తీసుకొని రాగలిగినప్పుడు డెఫినెట్గా ఒక మంచి థ్రిల్లర్ చేయడానికి ఆస్కారం ఉండే ప్రెమైస్ మీరు తీసుకున్నారు. ఇట్ కెన్ బి డెవలప్డ్ ప్రొవైడెడ్ యూ యూజ్ దేర్ వల్నరబిలిటీస్. ఒక అతను రిటైర్ అయిపోవడానికి ఉన్న ఇష్యూ, అతనికి ఉండే ప్లేస్ ఇది కానీ, లేకపోతే మొదటి రోజు స్వాతి ప్రకాష్ గారు, రెండో రోజు మాట్లాడారు ఒక్క నిమిషం. రెండో రోజు ప్రవీణ్ గారు, మూడో రోజు సార్ గారు. మొత్తం పిలవగానే ప్రతి ఒక్కరు ఒకసారి కలిసాం. ఫోన్లో కొంతమందితో మాట్లాడాలి, ఇంటరాక్ట్ అయ్యారని ఓకే చేశారు. గ్రాండ్ సక్సెస్ మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ సార్. మేము చేసే సర్వీస్కే మీ సర్వీసు మాకు బలం ఇచ్చింది. ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో చేయించాలని ప్రోత్సహిస్తుంది. అందుకోసం మా అసోసియేషన్ తరఫు నుండి మీకు చిన్న జ్ఞాపిక